నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ నేను 4 విషయాలు టూకీగా చెప్పదలుచుకున్నా. మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ బతుకమ్మ ఆడించేది మాతో. ఒక 4 ఏళ్ళు అయ్యాక మాకు తెలియకుండానే బతుకమ్మ పండుగ మా డిక్షనరీలోంచి మా సిలబస్లోంచి వెళ్ళిపోయింది. ఎప్పటిదాకా వెళ్ళిపోయిందంటే కవిత గారు వచ్చి ఇది బతుకమ్మ పండుగ తెలంగాణది ఒకటి అని తెలియజెప్పే వరకు మాకు బతుకమ్మ పండుగ తెలియదు. అంతవరకు అది పుస్తకాల్లో పిహెచ్డి థీసిస్లో ఒక చరిత్రగా నిక్షిప్తం చేసేశారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వలసవాదులు నీళ్లను, నియామకాలను, నిధులనే కాక మన సంస్కృతిని, అస్తిత్వాన్ని కూడా చరిత్రగా మార్చేశారని చెప్పి. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఎంత చేసినా ఈరోజు కవిత గారు చేసినటువంటి బతుకమ్మ కృషి ఇప్పటిదాకా అందరూ చెప్పారు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది అని చెప్పి. అందరూ చెప్పిన దానికంటే ఒక్క విషయం నేనేం చెప్పదలుచుకున్నా అంటే కవిత గారికే తెలియని కవిత గారు సాధించిన ఒక విజయం గురించి నేను చెప్పదలుచుకున్నా. అదేంటంటే లాస్ట్ ఇయర్ బతుకమ్మ పండుగల్లో ఆస్ట్రేలియాలో నేనున్నా. ఆస్ట్రేలియా ప్రభుత్వము ఫ్లవర్ ఫెస్టివల్గా అఫీషియల్గా దీన్ని గుర్తించింది. గుర్తించడమే కాదు, సెలబ్రేషన్ చేసుకునేటటువంటి తెలంగాణ వాదులకు లోకల్గా ఉండే సిటీ కౌన్సిల్ హాల్ను ఫ్రీగా ఇచ్చారు, ప్లస్ ఫండ్ కూడా ఇచ్చారు జరుపుకోవడానికి. ఇదే కాకుండా ఆస్ట్రేలియా రాజధాని అయిన క్యాన్బెరాలో దేశవ్యాప్తంగా రిప్రజెంటేటివ్స్ వచ్చి పెద్ద ఎత్తున చేసుకోవడానికి కూడా వాళ్ళు నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తా. తెలంగాణ బతుకమ్మను మీరు తీసేశారు, కానీ ఇవాళ తెలంగాణ ప్రజల్లోంచి ఉవ్వెత్తుగా లేసినటువంటి బతుకమ్మను సీడీల రూపంలో, పాటల రూపంలో ఉధృతంగా సాగుతున్న బతుకమ్మను మీరు ఎలా తీసివేయగలరు? ఇది నా మౌలికమైనటువంటి ప్రశ్న. ఇక ఇంకొక ప్రశ్న, నాకు అయోమయం అయ్యేటటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా సాగుతుంది. అదేంటంటే ఆర్యులు భారతదేశంలోకి వలస రాలేదు, ఇక్కడనే ఉన్నారు, అసలు ద్రవిడులు అన్న కాన్సెప్టే లేదు, ద్రవిడులు ఎవరు లేరు అని అంటారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇవన్నీ ద్రవిడ భాషలని శాస్త్రీయంగా నిరూపించారు. అంతేకాదు లేటెస్ట్ ఆర్కియలాజికల్ రీసెర్చ్ ప్రకారము మహెంజోదారో కల్చర్ కూడా ద్రవిడియన్ కల్చర్ అని చెప్పి అంటున్నారు. మరి అలాంటప్పుడు ద్రవిడులమైన మన ఉనికిని ఎక్కడ తీసుకుపోతున్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇంకొక ప్రశ్న తెలుగు తల్లికి సంబంధించింది. అదేంటి అని అంటే, ఏమైనా ద్రవిడీయులు శ్వేతవర్ణీయులు కాదు, మనం చెప్పుకోవాలి, మనది కొంచెం డార్క్ స్కిన్నే. మరి వీళ్ళు ఇలా తీసుకొచ్చినటువంటి తెలుగు తల్లి చాలా తెల్లగా, అందంగా, ముద్దుగా ఉంది. ఎలా ఉంది అని అంటే ఒక మోడల్కు బీద వేషం వేసినట్లుగా ఉంది. దీంట్లో కూడా ఒక కుట్ర ఉందో అని నేను అనుకుంటున్నా. ఏంటంటే తెలుగు తల్లి నుంచి విడదీసి మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నప్పుడు తెలుగు తల్లి అక్కడ వలసవాదుల చేతుల్లో ఉంది, ఆమంత ధనికంగా ఉండకూడదని బహుశా ఇలా మార్చేశారేమో అన్నది నా అభిప్రాయం. ఇక మాతృదేవో భవ అని అందరూ అంటుంటారు, అంటే తల్లిని దేవతగా కొలిచే సంస్కృతి ఇది. మరి తల్లికి కిరీటం ఉంటే ఏమవుతుంది? తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే ఏమవుతుంది? ఇది అంటే మళ్ళీ ఒక కుట్ర ప్రకారం మన అస్తిత్వాన్ని తీసేటటువంటిది. అయితే నాకు ఉన్న ఒక గ్రామ సర్పంచ్గా చేశాను, ఆ అనుభవంతో ఒక విషయం చెప్తాను. నేనున్న 5 ఏళ్ళు 218 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారము అందులో ఉన్న ఒక క్లాస్తో ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లోకల్ కల్చర్ అనే దాని కింద ప్రతి సంవత్సరం నేను 10,000 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి ప్లస్ నా చేతి నుంచి ఒక 10,000 రూపాయలు ఇచ్చేదండి. ఎందుకంటే ఆ పండుగ జరుపుకోవాలన్న ఉత్సాహం ఊర్లలో చాలా ఉంది. ఎవరో ఆరిపోయానంత స్థితిలో ఉంది ఇవాళ. ఈ 5 ఏళ్ళు అయిపోయాయి కదా, ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ బతుకమ్మ వచ్చింది. వాళ్లకు నిధులు ఇచ్చే వాళ్ళే లేరు. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. నా దగ్గరకు వస్తే అక్కడ గ్రామ పంచాయతీ అంతా వీధి రౌడీలతో రాజ్యం వెళ్తున్న సమయం ఇది. నేను ఎలా ఇస్తాను? నేను మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఇక ప్రొవిజన్ ఉంది అని చెప్పి గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరితో ఒక అప్లికేషన్ పెట్టి గ్రామ పంచాయతీకి సబ్మిషన్ చేశాను. నేను చేస్తే
గ్రామ పంచాయతీ సెక్రటరీ, నిజంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ లెవెల్లో జరిగే నిర్ణయం ఇది. ఒక 10,000 గ్రామ పంచాయతీ ఫండ్ నుంచే ఇవ్వచ్చు, స్టేట్ ఫండ్ లేకపోతే సెంట్రల్ ఫండ్ అక్కర్లేదు, అక్కడి నుంచే ఇవ్వచ్చు. కానీ గ్రామ పంచాయతీ నిధుల నుంచి కూడా ఇవ్వడానికి నిర్ణయం చేయలేని స్థితిలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటే ఎంఆర్ఓను ఎండిఓను అడిగితే వాళ్ళు లేదండి కలెక్టర్ గారిని అడగాలి అన్నారు. కలెక్టర్ గారి నుంచి నో సమాధానం వచ్చింది. ఇక చెప్పండి, మనము ఏ స్థితిలో ఏ విధంగా తెలంగాణ తల్లితో బ్రతుకుతున్నామో ఇది ఒక చిన్న ఉదాహరణ చాలు. మళ్ళీ తిరిగి ఉధృతంగా మనము కవిత గారి ఆధ్వర్యంలో ముందుకు ఒక ఉద్యమంగా వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. సామాజిక ఉద్యమకారుని